ఇక అప్డేట్ చూస్తే బాన్సువాడ కాంగ్రెస్ లో రచ్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ పీఏసీ సమావేశం రసభాసగా మారింది. బాన్సువాడకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిధులిచ్చాడని పోచారం శ్రీనివాస్ రెడ్డి 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. పోచారం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోచారం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని ఆరోపించారు. అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకు దిగిన ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బాన్సువాడలో ఏం జరుగుతుందో తెలుసని, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవన్నారు మహేష్ కుమార్ గౌడ్. రెడ్ బాన్సువాడ కాంగ్రెస్ లో రచ్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ పీఏసీ సమావేశం రసభాసగా మారింది. బాన్సువాడకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిధులిచ్చాడని పోచారం శ్రీనివాస్ రెడ్డి 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఇవాళ బాన్సువాడకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పీఏసీ మీటింగ్ సీతక్క, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ జరిగింది. బాన్సువాడ వివాదం తారాస్థాయికి చేరిందని చెప్పవచ్చు. 4 రోజుల క్రితం మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం బాన్సువాడ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపైన శిక్షణ చర్యలు తీసుకోవాలి, అతను పార్టీ మారిందని చెప్తున్నారు. ధిక్కారణ స్వరంతో అక్కడ ఉన్నటువంటి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకుని మాట్లాడినటువంటి మాటలపైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు బాన్సువాడకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు మా సీతక్క సారథ్యంలో, మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో నిరసన వ్యక్తం చేశారు. సభ జరుగుతుంటే వాళ్ళు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల క్రితం పోచారంలో పార్టీ అతను నేరుగా ముఖ్యమంత్రి పైన, మంత్రుల పైన పార్టీ ధిక్కారణ ధోరణిలో వ్యవహరించడం జరిగింది. అతని పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా పార్టీ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది. పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో పోచారం పార్టీ ధిక్కారణ అతనికి పై చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ హయాంలో జరిగినటువంటి పనులకు నిధులు మంజూరు కావాలని కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుందనే ధోరణిలో మాట్లాడారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ ఏం చెప్పాలో అర్థం కాక గందరగోళమైన పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకుని కొద్ది రోజుల్లో వివాదం సమస్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగినట్టుగా స్పష్టంగా కనబడింది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.